ఏదైతే 2025 సంవత్సరం గడిచిందో ఎలక్షన్ అయ్యి అప్పుడు 6 నెలలు అయింది. తర్వాత అప్పుడు చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి బాగాలేదు, పార్టీ పరిస్థితి బాగాలేదు అని చెప్పి వ్యాఖ్యలించిన ఎల్లో మీడియా అయి ఉండొచ్చు, లేకపోతే ఆ పార్టీకి ఉన్నవి. లాస్ట్ ఇయర్ని మనం అప్స్ అండ్ డౌన్స్ చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఏం అచీవ్ చేశారు, ఏమి కూలిపోయారు సార్ లాస్ట్ 2025లో. 25 అనుభవాల్ని పరిగణలో తీసుకుంటే ఎప్పుడు కూడా నూతన సంవత్సరం ఎట్లా చూస్తామంటే డిసెంబర్ అనుభవాల్ని గుణపాఠాలు నేర్పిస్తుంది, బలాలు బలహీనతలు నేర్పిస్తుంది. జనవరి 1 నూతన సంవత్సరం ఆశలు కల్పిస్తుంది, కొత్త కోరికలు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారికి 25 సంవత్సరం ఆయనకి ఓడిపోయిన తర్వాత వచ్చిన మొదటి సంవత్సరం, కంప్లీట్ సంవత్సరం. 2024లో 6 నెలలే వచ్చింది, 2025 కంప్లీట్ ఓటమి తర్వాత వచ్చిన మొదటి సంవత్సరం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క క్రెడిబిలిటీ, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పోరాట తత్వం, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మొన్న జరిగినట్టు భారీ ఓటమి, ఓడిపోవడం 2014లో కూడా ఓడిపోయారు, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత ఈ క్రైసిస్ ఎప్పుడు ఆయనకు రాలేదు. రీజన్ ఏంటంటే ఓడిపోవడం కాదు, భారీ ఓటమి, పైపిచ్చు ఇతింద సొంత పార్టీలోనే కేడర్లో ఒక తీవ్రమైన నైరాస్యం. అంటే మన కారణంగా ఓడిపోయినాం, మమ్మల్ని పట్టించుకోకపోవడం వల్ల ఘోర పరాజయం వచ్చిందనే నెగిటివ్. ఒక పక్క ఇతింద పార్టీలో మన నిర్లక్ష్యం ఉంది, మన పొరపాట్లు ఉంది, మనం ఎక్కడో తప్పు చేసామనే భావన కూడా ఉంది పార్టీలో. 2 భారీ ఓటమి. ఈ రెండింటినీ విజయవంతంగా జగన్మోహన్ రెడ్డి గారు అధిగమించాడు. ఆయన నాయకత్వంలో ప్రభుత్వాన్ని సవాల్ చేయగలిగినాడు. చివరికి ఏ చర్చ వస్తూ ఉంది, ఓడిపోయిన తర్వాత 2 ఏళ్ళు 3 ఏళ్ళు వీళ్ళు బతుకుతారా సస్తారా రాజకీయాల్లో అనే చర్చ జరగాల్సిన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలుస్తాడు అనే వాతావరణం వచ్చేసింది, మళ్ళీ గెలిస్తే పరిస్థితి ఏందనే వాతావరణం వచ్చేసింది. రేపు ఎవరు గెలుస్తారనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిర్ణయిస్తారు. బట్ ఒక చర్చ మాత్రం, ఈ చర్చ వైసీపీ వాళ్ళ కన్నా తెలుగుదేశం వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు, తెలుగుదేశానికి రాజకీయంగా అనుకూలంగా ఉండే వాళ్ళను ఎక్కువ చేస్తున్నారు. అది ఒక ప్రత్యేకత. కాబట్టి దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి. ఖచ్చితంగా 25వ సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ శ్రేణుల్ని ఏకోన్ముఖంగా కదిలించడంలో, పార్టీని విజయవంతంగా నడపడంలో, పరుగులెత్తించడంలో, ప్రభుత్వానికి వ్యతిరేకంగా గ్రాస్ రూట్ లెవెల్ నడపడంలో చాలా స్వల్ప కాలంలోనే 1 కోటి పైచిలుకు సంతకాలు సేకరించి ప్రభుత్వానికి ఒక సవాల్ విసరడం. ఆయన వేసిన సవాలు ప్రతిపక్షాలు చాలా హెచ్చరికలు చేస్తుంటాయి. ప్రాజెక్టు ఏదైతే పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీలు ఇవ్వాలనుకుంటే టెండర్లు వేసి ఈరోజు మీరు వేయచ్చు, ఇంకా 3.5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు, మళ్ళీ గెలుస్తారా లేదో తెలియదు. అట్లాంటి స్థాయిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక హెచ్చరిక జారీ చేస్తే తీసుకుంటాం, తప్పులు చేస్తే అరెస్ట్ చేస్తాం అనే 2 హెచ్చరికలు. అరెస్ట్కి భయపడలేదు ఎవరు. నేను అనుకుంటా ఉండేది మళ్ళీ మేము వస్తే ప్రభుత్వ రంగంలో తీసుకునేస్తాం అనేదానికి ప్రైవేట్ కంపెనీలు భయపడ్డాయి. ఇప్పుడు అనవసరంగా ఎందుకు ఖర్చు పెట్టేదని. ఆ రకంగా ఒక క్రెడిబిలిటీ, మళ్ళీ జగన్ వస్తాడని ఒక నమ్మకాన్ని మాత్రం 25 కనిపించింది. 25లో నాకు ఆ నమ్మకం వచ్చినప్పుడు 25 ఇంకా మంచి భవిష్యత్తు ఉంటుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి 25 అంతా అనేక అనుభవాలు నేర్పింది. ఆయన నిలబడగలడు, పార్టీ శ్రేణులు నడపగలడు, ప్రభుత్వాన్ని నిలబెట్టగలడు, మళ్ళీ గెలవగల నమ్మకాన్ని కలిగించింది. అట్ ద సేమ్ టైం ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో కొనసాగుతున్నటువంటి లోపం ఒకసారి సరిదిద్దుకునే పరిస్థితిలోనే ఉన్నారు. జగన్ గారికి కిందకి ర్యాపో ఇంకా పెరగాలనే పిక్చర్ అంతా కనిపిస్తూ ఉంది. అంటే ఇంకా పెరగాలంటే చాలా పెరిగితే ప్రయత్నం చేశారు. అంటే గ్రాస్ రూట్ లెవెల్లో పార్టీ శ్రేణులకి జగన్ గారికి మధ్య అడ్డుగోడలు ఉన్నాయని ఒకప్పుడు, ఇప్పుడు అడ్డుగోడలు ఏమి లేవు. టైం కేటాయించుకొని కిందకొచ్చి పైకి కిందకి అనుబంధాలు, మధ్యలో గ్యాప్ లేకుండా, అంటే ఆయన ప్రజలను కలుస్తున్నాడు, ఎప్పుడు ఉంది, లీడర్షిప్ ఉంది. ఈ లీడర్షిప్కి ప్రజలకు మధ్య ఒక అనుసంధానం చేసి 1000 మంది 2000 మంది రాష్ట్ర వ్యాప్తంగా యాక్టివ్ లీడర్షిప్ లాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళందరితో యాక్సెస్లోకి వెళ్ళడం, వీలైనంత ఎక్కువ మందిని మాట్లాడుతున్నాడు అనుకోవడం, వీలైనంత ఎక్కువ మందికి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంచి ప్రజాపరటలు చేస్తున్నాయి మెడికల్ కాలేజ్ లాంటి విషయాలు. ఇంకొక లోపం కనిపిస్తూ ఉండేది, జగన్మోహన్ రెడ్డి ఓన్లీ 1% అపోజిషన్కి అనే వాతావరణం కూడా రప్పించాలి. ప్రతిపక్షానికంతా ఒక ఐకానిక్ సెంటర్గా జగన్ గారు ఉండాలి. అందువల్ల ఇతర శక్తుల్ని వ్యక్తుల్ని కలుపుకోబోవడం విషయంలో మరింత చొరవను ప్రదర్శించాలి. హెడ్ క్వార్టర్లో వాళ్ళు ప్రదర్శించాలి, జిల్లాల్లో ప్రదర్శించాలి. అలా ప్రదర్శిస్తే వన్ సైడ్గా జగన్మోహన్ రెడ్డి గారికి అపోజిషన్ కేంద్రంగా మారుతుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు 25లో కాన్ఫిడెన్స్ ఇచ్చాడు, మళ్ళీ గెలుస్తాం నమ్మకానికి ఇచ్చాడు, పార్టీని పరుగులెత్తించాడు.
ప్రభుత్వాన్ని నిలదీయగలిగాడు, ప్రభుత్వ వ్యతిరేకంగా మాట్లాడే విషయాల్లో గొంతుగ్గా ఉన్నారు. 26 సంవత్సరం దాన్ని కూడా అధిగమించేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి తిరుగులేని వాతావరణం వస్తుంది అనేది మనకు అర్థం.